చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో ఎక్కడికి పడితే అక్కడ తిరగటం, డిప్యూటీ సీఎం వాళ్ళ కొడుకు ప్రత్యేక హెలికాప్టర్లో తిరగటానికి మాత్రమే వాళ్ళకి పదవి వచ్చింది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? రాష్ట్రంలో సమస్యలు పట్టించుకోకుండా వీళ్ళు జల్సాలు చేస్తున్నారంటూ మరి వైసీపీ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. వైసీపీ నాయకులు అబద్ధాలు ఆడటంలో గోబెల్స్ని మించిపోయిన వాళ్ళు అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే గోబెల్స్ కూడా కొన్నాళ్ళు నమ్మారు ప్రజలు. ఆ తర్వాత ఏంద్రా అని చూస్తే ఆడు నీళ్ళుండే అనగా బురదగోళ్ళు లేని పరిస్థితి వచ్చేదిలాగా ఎంబడబడి కొట్టారు. సేమ్ సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఒక కులం మీద పడి ఆడటము, ఒక కులాల మీద పడి తగాలు పెడతాము, వేరే కులాన్ని రెచ్చగొడతాము, అలాగే మంచి చేసినా కూడా ఏమీ ఈ ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పని ప్రజల్లోకి తీసుకెళ్లిన గోబల్స్ ప్రచారం వల్లే 2019లో ఇతనికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తర్వాత కానీ అర్థమైంది, ఓరే నాయన ఇతను గ్లోబలే ఇతని మీద చాలా బెస్ట్, ఏంది ఇతనంతా ఇదే పని అని చెప్పానని తర్వాత ఈడ్స్ తన్నారు 2024లో కనీసం ప్రతిపక్షం లేకుండా. అది ఎలాగో కూడా మనం ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు ఈరోజు ఉంది, గవర్నమెంట్ ఏం చేసినా కూడా ఇలా వెబ్సైట్లో ఒక జియోలో ఇష్యూ చేస్తుంది. గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏముండయా, లేదా ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏ జియో ద్వారా ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది ఎవడైనా పావనుడు కతి చదువు ఉండడు అది వెబ్సైట్లో పోతే ఏ జియో ప్రకారం ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, దేనికి ఖర్చు అవుతున్నాయి అని మొత్తం టోటల్ అమౌంట్ వస్తుంది. కానీ ఇతనున్న 5 ఏళ్ళు అసలు జియో అనేది బయటికి రానిలేదే, అన్ని సీక్రెట్ జియోలేగా ఈయన పెట్టింది. ఇతను స్పెషల్ బయటలు వేసుకున్నా ఇంకోటి వేసుకున్నా ఇతను చేసిన పని అదే కదా. ఉదాహరణ, ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019 ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇతను తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టాడు కదా. మరి ప్యాలెస్ కట్టుకొని ఇళ్లలో కూడా వెళ్ళారు, వాళ్ళ నాయకులు వచ్చారు, కొన్ని వేల మంది భోజనాలు పెట్టారు. ఆ రోజు పెద్ద పెద్ద మహానుభావులు మరి రోజారెడ్డితో సహా చాలా మంది, ఇలా చంద్రబాబు నాయుడికి ఇక్కడ అద్దెకు ఉంటున్నాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు, ఇల్లు లేదు, మేము రాజధాని ఎత్తాము, ఈ ఇంట్లోనే ఉంటాం, చూసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకొని ఇళ్ళలోకి వచ్చామని చెప్పానని మాట్లాడిన బోగస్ మాటలు ఉండే కదా. మరి అలాంటి ఇంటికి ప్రజల డబ్బు 17-18 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎవడు బాబు సొమ్మని ఖర్చు పెట్టారు. అదే ఇది ఎట్లా కుదిరింది? అసలు ఆధారాలు లేని ఆరోపణలు ఎలా కుదిరింది? అదంతా ఆయన సెక్యూరిటీ కోసం పెట్టిన ఖర్చు, ఆ వ్యూ కట్టర్ ఒకటే ఆయనకు పెట్టిన ఖర్చు, అది సెక్యూరిటీ పర్పస్ ఒకటే అంటున్నారు కదా. ఆ రోజు అతను ఎంత దాచిపెట్టిన జియోలు ఈరోజు కొన్ని బయటకు వస్తున్నాయి. అది అంత పిచ్చోళ్ళు ఏం కాదు. ఆ జియోలు ప్రకారం చూస్తే ఇతను ఎంత ఖర్చు పెట్టాడో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. నేను ఉదాహరణ చూపిస్తాను, చూడండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఇంటికి 160 జియో నెంబరు, నీ ఇంటికి సీసీ కెమెరాలు బిగియడానికి 12.5 లక్షలు, బాత్రూములు ఖర్చు 12 లక్షలు, బాత్రూమ్లు కట్టడానికి మళ్ళా బాత్రూములు ఖర్చు 12 లక్షలు. మరి జియో నెంబరు 279. జగన్ ఇంటి చుట్టుపక్కల యూ కట్టర్లు, అంటే ఎవరు కనపడకుండా కాదు. ఇదివరకు రాజులు పాలిసీలు కట్టుకుంటే బురుజులు కట్టేవాళ్ళు కదా. ఆ బురుజుల్లో సైనికులు ఉండి దూరంగా చూస్తుండేవాళ్ళు, అక్కడ సైన్యం వస్తుందా ఏమొస్తుందా అని చెప్పి చూస్తుండేవాళ్ళు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇంటికాడ మొత్తం చుట్టుపక్కల ఎవరేం పనులు చేసుకుంటున్నారు, ఇళ్ళలో ఏం చేసుకుంటున్నారు, బట్టలారేస్తున్నారా లేకపోతే ఎంటలు తోముతున్నారా లేదా అని చూసుకోవడానికి యూ కట్టర్లకి 3,25,00,000. ఎవడు బాబు సొమ్ము అండి ఇది? ఎవడు బాబు సొమ్ము? మరి జియో నెంబరు 139. కరెంటు రిపేర్ ఛార్జీలకి 8.5 లక్షలు. వాళ్ళ ఇంటికి ఆయన ఇల్లు కట్టండి. అప్పటికి ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు కట్టి 6 నెలలు కూడా కాల
సంవత్సరం కాదు 6 నెలలు కూడా కాల. మరి కొత్త ఇంటికి ఇవన్నీ ఎందుకండి? అంటే ఈయన ఊరక పైన రేకులు వేసుకున్నాడా? అంటే నేను ముఖ్యమంత్రిని అయితే నేను ఈ ప్రజల డబ్బుతో నేను బాగు చేసుకోవాలని చెప్పని ఇతను ముఖ్యమంత్రిగా ఆ ఇల్లు రేకులు వేసి షో చేశారా? మరి జియో నెంబర్ 146 తాడేపల్లి జగన్ ఇంటికి ట్రాన్స్ఫార్మర్ ఖర్చు 97 లక్షలు. నీ ఇంటికి ట్రాన్స్ఫార్మర్ పెడతానికి 97 లక్షలు. ఎవడి ఇల్లు అండి అది? ఎవరి డబ్బుతో పెట్టుకున్నావు నువ్వు? 97 లక్షలు పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ నీ ఇంటికి సపరేట్ కరెంట్ కోసం నువ్వు పెట్టుకున్నావు. ఓకే. సీసీటీవీలు సోలార్ ఫెన్సింగ్, మళ్ళా సీసీటీవీలకి సోలార్ ఫెన్సింగ్కి వచ్చి 1,25 లక్షలు. ఇందాక 12 లక్షలు ఉన్నాయి కదా సోలార్ సీసీటీవీలకి. మరి అవి ఆడిపెట్టాడు. మరి సీసీటీవీలకి సోలార్ ఫెన్సింగ్ కలిపి 1,25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏసీలు ఖర్చు 80 లక్షలు. ఏసీలు లేకుండా ఇంట్లో పోయాడు ఇతను. కొత్త ఇంట్లోకి ఏసీలు లేకుండానే, ఏసీ పెట్టకుండానే లోపలికి వెళ్ళాడా? మరి దీనికి 320 kV డీజే డాన్సులు వేస్తారే, డీజేలు సౌండ్లు పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటారు కదా. ఆ డీజే బాక్స్కి 39 లక్షలు పెట్టి డీజే బాక్స్ కొన్నారంట. మరి ఆ సౌండ్ ఏడ దాకా వినపడాలా? కడప దాకా వినపడాలా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కడప దాకా వినపడాలా ఆ డీజే సౌండ్? డీజే దానికి నువ్వు 39 లక్షలు ఖర్చు పెడతావా? లైట్లకు వచ్చి మళ్ళా దానికి 11.5 లక్షలు. మళ్ళా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను పాలించడానికి ఇతను సెక్రటరీకి వెళ్తలేదు కాబట్టి, అతను ఇల్లే సెక్రటరీగా చేసుకుని ఉన్నాడు కాబట్టి, ఆ సెక్రటరీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ బిగియడానికి అయిన ఖర్చు 11 లక్షలు. అక్కడ ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకోవాలి 11 లక్షలు. ఈ ఇంట్లో బిగియడానికి, సెక్రటరీకి వెళ్లకుండా ఈ ఇంట్లో ఉండి పరిపాలన చేయడానికి 11 లక్షలు ఖర్చు దానికి. జియో నెంబర్ 329 జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూలర్లు. జగన్మోహన్ రెడ్డి అవునా ఏసీలు ఆనగాలేదు అనుకో, మా కూలర్ కావాలి 22 లక్షలు. ఎన్ని కూలర్లు పెడితే 22 లక్షలు? ఎన్ని ఏసీలు పెడితే 80 లక్షలు? ఏసీలు పని చేయకపోతే అర్జెంట్గా మా కూలర్ కావాలి. ఎవడు సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ఏమి మరి 22 లక్షల రూపాయలు కూలర్లో. జియో నెంబరు 329 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు విపరీత వర్షాలు పడ్డాయి. దాన్ని గొప్పగా చెప్పుకున్నారు వీళ్ళు. దానికి ఇంటికి లైటింగ్ అంటే 22 లక్షలు అంట. ఏదో ఒక ఇంటికి లైటింగ్ మరి ఆడదాకేశారు జియో నెంబరే. మరి ఆడదాకేసుకున్నాడు, కడప దాకేసాడు 22 లక్షలు. జియో నెంబర్ 132 తాడేపల్లి జగన్ ఇంటికి కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు. కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు. మరి ఎన్ని కిలోమీటర్లకి ఎన్ని 5 కోట్లు ఇవ్వాలా? 5 కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇల్లు వెళ్ళటానికి అంత అవసరమా? ఇది ఎవరు సొమ్ము స్వామి? జియో నెంబర్ 308 జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కుర్చీలు టేబుల్స్కి 39 లక్షలు. టేబుల్స్ కొనడానికి, కుర్చీలు కొనడానికి 39 లక్షలు ప్రభుత్వ ధనం. అంటే ప్రజలు రక్తం దారబోసి పన్నులు కట్టిన ధనంతో ఇతను 39 లక్షలు పెట్టి ఇంట్లో కుర్చీలు బల్లలు కొనుక్కున్నాడంట. జియో నెంబర్ 133 జగన్ ఇంటి కాడ నుంచి ఎలిఫ్యాట్ దాకపోవడానికి, ఎలిఫ్యాట్ అంటే హెలికాప్టర్ ఎక్కడానికి ఆయన వెళ్ళే దావలో చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆయన ఇంటికాడ నుంచి హెలికాప్టర్లు ఎక్కడానికి వెళ్తానికి ప్రజల సొమ్ము 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఒక విషయం అడుగుతాను ఆగంటే, నాకు ఈ జీవోలు చదువుతుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. ప్రజల మనిషి ప్రజల్లోకి వస్తున్నాడు, ప్రజలతో మమైకం అవుతున్నాడు అంటున్న జగన్మోహన్ రెడ్డికి ఫెన్సింగ్ ఎందుకండి? ఎందుకంటే అతను నేను రాజకుమార్ని అనుకున్నాడు కదా. ఈ రాజ్యర్గో నేను 30 ఏళ్ళు ఉంటాను ఈ రాష్ట్రంలో అనుకున్నాడు. ఇది ప్రజాపరిపాలన అనుకోలే. అతను నేను రాజును అనుకున్నాడు. రాజును అనుకొని రాజు పరిపాలితను అనుకున్నాడు. అందుకని ఫెన్సింగ్ 5 చుట్టూ తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని వచ్చి చంపేస్తే ఆయన ఇల్లు ఆల్రెడీ 20 అడుగులు ఎత్తు గోడలు కట్టుకున్నాడు. కానీ దానికి ఐరన్ రూపు చుట్టూ ఎవరు ఎక్కడానికి లేకుండా రావడానికి లేకుండా 75 లక్షలు. అది ఆయన సొంత సొమ్ము కాదు, అది ప్రజల సొమ్మే. 75 లక్షలు ఖర్చు పెట్టి ఐరన్ రూపు వేయించుకున్నాడు.
ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పోయేటప్పుడు కిటికీలు బాత్రూమ్ లేకుండా వెళ్ళాడంట. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు, ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కిటికీలు కానీ బాత్రూములు లేవు. ఓన్లీ రేకులు వేసుకున్నాడు ఇంటికి పైన. నేను ముఖ్యమంత్రిని అయినాక ప్రజల సొమ్ముతో బాగా చేసుకోవడానికి. ఎందుకంటే 330 జీవో నెంబరు. ఇంటికి కిటికీలకి పెడదానికి 73 లక్షలు ఖర్చు. కిటికీలకి 73 లక్షలు ఏందన్నా? అవును, బంగారం మా ఇష్టం. బంగారం అయ్యా మా ఇష్టం. అది 73 లక్షలు. బాత్రూములకి 43 లక్షలు. 43 లక్షలు ఏందన్నా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందన్న 43 లక్షలకి బాత్రూమ్ ఏందన్నా? బాత్రూములకి వచ్చి 43 లక్షలు ఖర్చు. మరి 73 లక్షలు కిటికీలు పెడతానికి. బాత్రూములు లేకుండా కూడా వెళ్ళాడు. అప్పుడు ఇంటి ముందు ఆయనంతా ఖాళీ స్థలాలేగా అదంతా. దానికి పేర్లు అందరూ వాళ్ళంతా అప్పుడు దాకా. అది ముఖ్యమంత్రి అయిన దాకా బహిర్భూమికి అంటారు కదా వెనక రోజుల్లో, అలా వెళ్ళినట్టున్నారు. ఇంట్లో బాత్రూములు కూడా లేకుండా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి శాశ్వతంగా సెక్యూరిటీ ఉండటానికి సెక్యూరిటీ కొరకు ఖర్చు 35 లక్షలు. ఆయన ఇంటికి 35 లక్షలు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, కానీ ఆ రోజు ప్రజల డబ్బుతో 35 లక్షలు పెట్టి ఆయన ఇంటికి సెక్యూరిటీ ఉండటానికి అవకాశం కోసం ఆయన ముందుగానే చేయించుకున్న పని ఏంది? జియో నెంబర్ 1737. ఫ్యామిలీ అందరూ కలిసి జెరూసలేం మొక్కు తీర్చుకోవడానికి, ముఖ్యమంత్రి అయిన మొక్కు తీర్చుకోవడానికి 22,50,000 స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళినందుకు. అది గవర్నమెంట్ సొమ్మే. జియో నెంబరు 254 జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జనం అందరూ పడి, అంటే వాళ్ళ బ్యాచ్ అంతా పడి తొక్కి ఆగం చేసినందుకు మళ్ళా రిపేర్ ఖర్చులు 22,50,000. అది కూడా 22.5. 22 లక్షలు మరి రిపేర్. అదే మరి తొక్కారు కదా జనం అంతా పడి, వాళ్ళ కార్యకర్తలు అంతా పడి తొక్కినందుకు అదంతా మళ్ళీ క్లీన్ చేసినందుకు 22 లక్షలు. జియో నంబర్ 254 జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో టీ కప్పులు సాసర్లకి 1,00,000. ఇతను ముఖ్యమంత్రికి సన్నిహితుడు కదా అది. తర్వాత ఫర్నిచరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో ఫర్నిచర్ కొనడానికి 3.5 లక్షలు. అన్నా ఇంకా ఎన్నో అన్నా ఎంత ప్రజల సొమ్ము స్వామి, ఎన్ని ఉండేది. నేను ప్రజల కోసం పని చేస్తాం, ప్రజల కోసమే బతికామన్నాడు కదా, ఏంది ఇది? అవును, ప్రజల కోసం బతికాడు కాబట్టి ప్రజల డబ్బుతో అతను జలసాలు చేసుకున్నాడు, తప్పేముంది? మరి అది కాకుండా జియో నెంబర్ 176 మరియు 1742 మరియు 1743 ఈ 3 జియో నెంబర్లో దాడిశెట్టి రాజా, ముత్యాల నాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజధానికి కోత వేట్ల దూరంలో ఉంటాడు. ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా అంటే కొంచెం పక్క 3 జిల్లాల అవతల ఉంటారు. వీళ్ళు వచ్చి ఏదైతే విజయవాడలో ఉన్నందుకు వాళ్ళ అపార్ట్మెంట్ ఖర్చు ఒక్కోళ్ళకి 1,00,000, వాళ్ళ ఖర్చులు 5,000 రోజుకి. అపార్ట్మెంట్ ఉన్నందుకు అపార్ట్మెంట్కి 1,00,000 రూపాయలు, మళ్ళా వాళ్ళు 5,000 ఖర్చుల కింద వాళ్ళ ముగ్గురికి. ఎవరు సొమ్ము ఇది? ఎవరు సొమ్ము? ఇప్పుడు ప్రజల్లో కొత్త జియోలతో వాళ్ళు వాడుకున్న డబ్బులు ఇవి. ఇది కూడా కాదు అంటే వాడు ఎవడో వచ్చాడుంటే వాడికి 1,00,000 రూపాయలు అద్దె, పామరులకి 5,000 10,000 పెడితే 4 రోజులు ఇస్తారు. రోజుకి 1,00,000 రూపాయలు, 5,000 మన ఖర్చులకి. ఈ ఎవడు సొమ్మండి ఇవన్నీ? ఈ జీవోలతో డబ్బులు తీసుకుని ఇవన్నీ అయ్యారు. సరే ఇవన్నీ కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ జీవోలతో సహా తీసుకొని నువ్వు నీ ఇల్లు కట్టుకుంది ఎప్పుడు? నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు 17 కోట్ల రూపాయలు ప్రజాదానంతో నువ్వు ఇల్లు మొత్తం మళ్ళీ నువ్వు రిపేర్ అంటే డబ్బులు మొత్తం రిటర్న్ తీసుకున్నావు. నీ ఇంటికి అయిన ఖర్చు అంతా నువ్వు ముఖ్యమంత్రి అయినాక నువ్వు రిటర్న్ తీసుకున్నావు. సరే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ క్లారిఫై చేస్తారా? నాకు 2 లక్షల రూపాయల ఫర్నిచరు అప్పచెప్పలేదని చెప్పి మరి కోడెల గారి మీద ఇంత ఇష్యూ చేసి ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళింది. మరి ఇప్పుడు 17 కోట్లు, దాదాపు 17 కోట్లు మీరు యువతను లెక్క. మరి దీనిపై ఈయన పరిస్థితి ఏందంటారు? ఇంకా చాలా ఉండే జీవాలు తిత్తే పప్పులకి వీటికి అన్నిటికీ ఎంత ఖర్చు పెట్టారు. వాళ్ళ మన ఏది దేవుణ్ణి తీసుకొచ్చి మండపం వేయడానికి ఎంత ఖర్చు పెట్టారు. ఎన్ని జీవోలు ఇంకా రావాలి బయటికి అంటే 17 కోట్లు ఇంకా చాలా ఉండే. ఇక మీరు అన్నారే, అవును ఆయన కమ్మ కులస్తుడు. మా కమ్మ కులం అంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి లేదు, అది నా ఇష్టం. అందుకని మేము కమ్మోళ్ళు మేము పడ్డాం, కమ్మోళ్ళ ఆస్తులు దిగాం. సారీ ఏంది, కమ్మోళ్ళని పారదోలేం, కమ్మోళ్ళకి ఏం లేకుండా చేయాలని ట్రై చేసాం.
చేతులు కాల్చుకొని మూసుకొని కూర్చున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి. అది ఆయన ముఖ్యమంత్రి సీటుకి ఎక్కి ముఖ్యమంత్రిగా ఎక్కితే ప్రజలందరినీ కన్నబిడ్డలాగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఒక తండ్రిలాగా పరిపాలించాల్సిన వాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలాంటి ప్రజల డబ్బుతో నీ ఇల్లు కట్టుకొని నీవు రాకముందే ఇల్లు కట్టుకుని ఇల్లు ఆ ఇంట్లో కిటికీలకి బాత్రూమ్లకి వీటికి మొత్తానికి నువ్వు పెట్టిన నీ జీవోల ద్వారా చూస్తేనే నువ్వు పెట్టిన ఖర్చు 17 కోట్లు తేలిందే. ఎవడు బాబు సొమ్ము జగన్మోహన్ రెడ్డి? మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకొని జబ్బలు తెచ్చుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు తీసుకో? ఇది ప్రజల డబ్బు. ఇది అతను ఇల్లు కట్టుకొని ఇంట్లోకి జాయిన్ అయ్యి ఆ రోజు ఏం మాట్లాడాడు? నేను ఈ ఇంట్లోకి ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి వచ్చాను, ఈ రాజధాని ఇదే, మీ చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, అందుకనే చంద్రబాబు నాయుడే ఇది కట్టడు అని చెప్పని మాట్లాడినట్టు మాటలు మీరు మర్చిపోయారా? మరి మీరు ఎందుకు మెలకుండా ఉన్నారు? ఈ డబ్బులు వసూలు చేస్తారా లేదా? వసూలు చేయాలని ఒక పౌరుడిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని